హాయ్ చిల్డ్రన్, నేను మీకోసము ఇంకొక కథ తీసుకుని వచ్చానర్రా. ఇంకో దయ్యం కథ. ఆ దయ్యం కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథలో మన దయ్యం టీచర్ అన్నమాట. సరేనా? టీచర్ ఏంటి అనుకుంటున్నారా? దయ్యం టీచర్ కూడా ఉంది. సరేనా? అయితే ఆ దయ్యం టీచర్ ఎవరు ఏంటి అనేది మనం కథలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది కదా. సరే, వెళ్ళిపోతున్నామా కథలోకి? ఓకే. అనగనగనగా సీతాపురం అనే ఒక చిన్న గ్రామంలో భారతి అనే ఆమె తన ఒక్కగానొక్క కూతురితో నివసిస్తూ ఉండేది. ఈ భారతి భర్త వీరయ్య పొలంలో పనిచేస్తుండగా పాము కరచడం వల్ల చనిపోయాడు. పాపం కూతురు సరిత కోసం ఆమె పని చేయాల్సి వచ్చింది. మరి ప్రతి ఒక్క గ్రామానికి ఊరి పెద్ద అని ఉంటారు కదా. అలాగే సీతాపురం అనే గ్రామంలో పెద్ద ధర్మయ్య అనే అతను ఉండేవాడు. అతని పొలంలో పనిచేస్తూనే ఈమె భారతి తన గుడిసె ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఆకుకూరలు పండిస్తూ అవి గ్రామస్తులకు అమ్ముకుంటూ ఆ వచ్చే డబ్బులతో పొలంలో కూలి పనులు చేయటం వలన వచ్చే డబ్బులతో జీవిస్తూ ఉండేది. అయితే ఆ గ్రామంలో ఒక స్కూల్ ఉంది, అంటే పాఠశాల ఉంది. అక్కడ 10వ తరగతి వరకు చదువు చెప్తారనమాట. అట్లాగే తన కూతురు సరితను 10వ తరగతి వరకు చదివించింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. సరిత గ్రామంలోని స్కూల్లో 10వ తరగతి మొదటి శ్రేణిలో, అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందనమాట. ఈ సరితకి చదువుకోవాలంటే చాలా చాలా ఇష్టం. కానీ మళ్ళీ ఇప్పుడు మనకి 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అవి ఉంటాయి కదా. ఆ పై చదువులకి పక్కనే ఉన్న పట్టణానికి, అంటే సిటీకి వెళ్ళి చదవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని భారతి ఏం చేసిందంటే కూతురుని ఇంట్లోనే ఉండమని చెప్పింది. సరితకు మాత్రం ఎలాగైనా చదవాలని చాలా కోరికగా ఉండేది. ఒకరోజు రాత్రి సరితకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమైందంటే ఒక విచిత్ర వేషధారణలో ఉన్న ఒక స్త్రీ సరితకు చదువు చెప్తూ ఉంది. అలా అలా సరిత చదువుతూ 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 జిల్లాకి కలెక్టర్ అయిందంట. తెల్లవారి తన గురించి తనకొచ్చిన కల ఉంది కదా, ఎవరికి? మన సరితకి తల్లికి భారతికి చెప్పిందనమాట. నీకు చదువు మీద విపరీతమైన కోరిక ఉండడం వల్ల అలాంటి కల వచ్చింది, అంతేలే అన్నది భారతి. ప్రతిరోజు తల్లి ఉదయం 7 గంటలకే పొలం వెళ్ళిపోగానే సరిత ఇంటి పని, వంట పని, తోట పని చూస్తూ మధ్యాహ్నం పూట తల్లికి భోజనం తీసుకుని వెళ్ళి తల్లితో తను కూడా అక్కడే తిని ఇంటికి వచ్చేది. వస్తూ రోజు గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆ రోజు వార్తాపత్రిక తెచ్చుకొని చదివి సాయంత్రం తిరిగి ఇచ్చేసేది. పిల్లలు, వార్తాపత్రిక అంటే తెలుసా? న్యూస్ పేపర్ అన్నమాట. అయితే ఏం చేసిందంటే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరిలో ఒక చిన్న గ్రంథాలయం, అంటే లైబ్రరీ కూడా ఉంది. సరిత వారానికి ఒకసారో 2 సార్లు లైబ్రరీకి వెళ్ళి తనకు కావలసిన పుస్తకాలు తెచ్చుకొని చదివి మళ్ళీ అక్కడ తిరిగి ఇచ్చేస్తూ ఉండేది. వారానికి 2 సార్లైనా సరితకు అదే కల మాటి మాటికి వస్తూ ఉండడంతో ఆ కల నిజమైతే ఎంత బాగుంటుంది అనుకోసాగింది. ఏ కల వచ్చింది మన సరితకి? ఒక విచిత్ర వేషధారణలో ఉన్న ఒక స్త్రీ ఆమెకి కలలో చదువు చెప్తూ జిల్లా కలెక్టర్ అయింది అని కలగనింది కదా. అదే కల వస్తుండడంతో పాపం అలా అనుకుంది సరిత. అయితే ఒకరోజు ఏమైందంటే మధ్యాహ్నం 3 గంటల సమయం. సరిత కల గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా తనని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు అనిపించి అటు ఇటు చూస్తూ ఉంది. అప్పుడేమైందంటే నేను ఇక్కడున్నా, పెరట్లోకి రా అని వినిపించింది. ఇంటి వెనక బావి దగ్గరికి వెళ్ళిన సరితకు తన కలలో కనిపించిన విచిత్ర వేషధారణ స్త్రీ అక్కడ బావి దగ్గర నిలబడి ఉంది. ఆకారం దయ్యంలాగే ఉంది. సరిత కొంచెం భయంతో ఎవరు నువ్వు అని అడిగింది. నా గురించి తర్వాత చెప్తాను, నిజంగానే నీకు చదువుకోవాలని ఉందా చెప్పమని అడిగింది ఆ ఆడదయ్యం. నాకు బాగా చదువుకోవాలనే ఉంది, కానీ ఎలాగా అంది మన సరిత. నిజంగా నువ్వు చదువుకుంటానంటే నేను నిన్ను చదివిస్తాను, పుస్తకాలు కొనిస్తాను, చదువు కోసం నీకు కావలసినవన్నీ ఇస్తాను అని సరితతో ఆడదయ్యం చెప్పింది. సరిత ఎంతో సంతోషపడింది. ఆ రోజు నుంచి సరిత ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు చదువుకుని వాళ్ళమ్మకి పొలంలో భోజనం పెట్టి ఇంటికి వచ్చాక మళ్ళీ సాయంత్రం భారతి ఇంటికి వచ్చే వరకు చాలా శ్రద్ధగా ఆ దయ్యం ఎలా చెప్తే అలా చదువుకుంటూ ఉండేది మన సరిత. భారతి పొలానికి వెళ్ళిపోగానే దయ్యం వచ్చేది. ఇంటి పని, వంట పనిలో, తోట పనిలో సరితకు సహాయం చేస్తూ సరితకు చదవడానికి సమయం ఇస్తూ ఉండేది.
కొద్ది రోజుల తర్వాత ఇంట్లో పుస్తకాలు కనిపిస్తూ ఉండటంతో, సరిత, ఈ పుస్తకాలు ఏమిటి, నీకు ఎక్కడి నుండి వచ్చాయి అని వాళ్ళమ్మ భారతి అడిగింది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగింది. సరిత దాచకుండా తల్లితో ఉన్న సంగతి అంతా నిజం చెప్పేసింది. ఏం చెప్పింది? దయ్యం నిజంగానే వచ్చి తనకు చదువు చెప్పడం అన్నీ చెప్పేసింది అన్నమాట, అన్ని సంగతులు. అయితే ఏమిటి, దయ్యమా అంటూ భయపడింది తల్లి. అవునమ్మా, కానీ మంచి దయ్యం, నాకు కళ్ళలో కనిపించింది ఆ దయ్యమే అన్నది సరిత. అయితే నేను ఆ దయ్యాన్ని చూడాలి అని భారతి అంటుండగానే దయ్యం గదిలో ప్రత్యక్షమైంది. కూతురు చెప్పడం వలన భారతి భయపడలేదు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు దయ్యం అయ్యావు అని అడిగింది. నేను బ్రతికి ఉన్నప్పుడు బాగా ధనవంతుల బిడ్డను, చదువు అంటే నాకు చాలా ప్రాణం. అందుకని మా నాన్న నన్ను బాగా చదివించారు. నేను పోలీసు అధికారిని అయ్యాను. తర్వాత నాకు పెళ్లి చేశారు. అతను కూడా పోలీసు అధికారే. 2-3 సంవత్సరాలు బాగానే గడిచింది. ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళమే. కానీ 3 సంవత్సరాల తర్వాత ఒక కేసు విషయంలో కోర్టులో అబద్ధం చెప్పడానికి సిద్ధపడ్డాడు నా భర్త. వద్దని వారించిన నన్ను కొట్టి చంపేశాడు. అప్పటి నుండి ఇలా దయ్యమై తిరుగుతున్నాను. మీ సరితకి చదువు మీదున్న శ్రద్ధని గమనించి చదివించాలని వచ్చానని చెప్పింది. భారతికి చాలా సంతోషం వేసింది. నువ్వు ఇంకా అక్కడ ఇక్కడ ఏం ఉండొద్దు, మా ఇంట్లోనే ఉండు అని దయ్యంతో చెప్పింది భారతి. ఆ రోజు నుండి దయ్యం అక్కడే ఉంటూ ఇంటి పనులన్నీ చేస్తూ సరితకు రోజంతా చదువుకే టైం ఇచ్చింది. ఇప్పుడు భారతి ఉదయమే తన భోజనం పొలానికి తీసుకుని పోతుంది. ఇట్లా రోజులు గడిచాయి. సరిత అనుకున్నట్టుగానే జిల్లాకి కలెక్టర్గా అయ్యింది. ఆమెకి ఉద్యోగం రావటంతో పట్నంలోనే ఉండాల్సి రావటంతో భారతీ దయ్యంతో నా కూతురికి తోడుగా పట్నంలో ఉండమని కోరింది. లేదమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ ఉండే సమయం అయిపోయింది, నేను వెళ్ళాలి అంటూ ఆడదయ్యం మాయమైపోయింది. తనకి పెద్ద ఉద్యోగం, ఉండడానికి బంగళా అన్నీ రావటంతో సరిత తన తల్లిని తీసుకుని పట్నం వెళ్ళిపోయి తల్లిని బాగా చూసుకుంటూ తనని ఇంత దాన్ని చేసిన దయ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థిని చదివించటం చేస్తూ సరిత సంతోషంగా హాయిగా తన కాలం గడుపుతూ ఉంది. నచ్చిందా పిల్లలు మీకు ఈ కథ? ఈ కథ విన్నాక మనం ఏం తెలుసుకున్నాం? మీరు చెప్తారా, నేను చెప్పనా? మనం ఏదైనా ఒక పని చెయ్యాలని గట్టిగా అనుకుంటే, మనసులో దృఢ నిశ్చయం ఉంటే ఎవరో ఒకరి రూపంలో మనకి సహాయం అనేది అందుతుందని, ఇంకా మనము ఎదుర్కొన్న సమస్య, బాధ కావచ్చు, ఏదైనా ఎదుటివారు ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం చేతనైన సహాయము, తోడ్పాటు అందించాలి అని కూడా తెలిసింది కదా. అంటే ఇప్పుడు ఈ కథలో సరితకి చదువుకోవాలని ఉంటే దయ్యం వచ్చి సహాయం చేసింది కదా. అలాగే ఎప్పుడు దయ్యాలు వస్తాయని కాదు, మనకి తెలిసినప్పుడు, ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా మన నుంచి సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనకి చేతనైన సహాయం మనం చేస్తూ ఉండాలి. అది మానవత్వం అని మనం ఈ కథ వల్ల తెలుసుకున్నాం కదా. ఓకే పిల్లలు, నేను మళ్ళీ వస్తాను ఇంకో కథతో. అప్పుడు మీరు నాకు చెప్పాలి ఈ కథ మీకు నచ్చిందా లేదా అని. ఓకే, బాయ్ బాయ్.